వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీలో మొత్తంగా ఒక ఇష్యూ చుట్టూ తిరుగుతోందండి సమస్య అనేది. అదే శాంతి భర్త ఎవరు, అసలు మాజీ భర్త సుభాష్ రెడ్డి రెండో భర్త, అట్లాగే ఆవిడ బిడ్డకి తండ్రి ఎవరు, మధ్యలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి పేరు రావడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియాలో చూపించిన విధంగా మీడియా వారిపై కూడా ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి గారు. ఇవన్నీ అవాస్తవాలు చూపించారు మీడియా వారు అంటూ ఫస్ట్ టైం. అయితే ఆ నిజాలు, అసలు ఈ నిజం ఏంటనేది మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శాంతి మొదటి భర్త మదన్ మోహన్ గారు. నిజాలు ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం సబ్జెక్టు కరెక్షన్, అసలు మొదటి భర్తను కాదు, అసలు భర్తను. మరి ఇప్పుడు ఇంకో భర్త ఉన్నారు కదా, అది తను క్లెయిమ్ నేను కన్నది రెండో భర్తకి పిల్లల్ని అంటుంది. యాక్చువల్గా మేడం, ఈ సంప్రదాయమైన ఈ పవిత్రమైన భారతదేశంలో లీగల్గా మ్యారేజ్ అవుతేనే భర్త అంటారు. అవును, వీ డోంట్ హ్యావ్ ఎనీ లివ్ ఇన్ రిలేషన్షిప్. అది వెస్ట్రన్ కల్చర్. అది నేను భర్తని, మొదటి భర్త అని కాదు, నేను అసలు లీగల్ భర్తని. ఓకే, తను ఎస్టాబ్లిష్ చేసిన స్టోరీ ఇదంతా కూడా. నేను ఇప్పటికీ భర్తనే. నాకు అసలు ఈ జరుగుతున్న భాగవతం అంతా కూడా మొన్న జనవరిలో తెలిసింది. ఓకే, మొన్న జనవరిలో గత 2 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అయితే ఫస్ట్ విషయానికి వస్తే సార్, మీకు మ్యారేజ్ ఏ ఇయర్లో అయ్యింది, ఎలా స్టార్ట్ అయింది మీ పరిచయం? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, పెద్దలు కుదుర్చిందా? అంటే ప్రేక్షకులకి నిజాలు తెలియాలండి జనాలకి. తప్పకుండా మేడం. నా పేరు మానిపాటి మదన్ మోహన్. మాది బేసికల్గా కర్నూలు జిల్లా, నంద్యాల. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. తనది నంద్యాల, నాది కోవెలకుంట్ల, పక్కన 30 కిలోమీటర్స్. 2013లో మా ఇద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు సమకూర్చిన మ్యారేజే. ఓకే, తను నేను ఒకటే క్యాస్ట్, ఎరుకల కులం చెందిన, ఎస్టీ ఎరుకల కులం చెందింది. తన నాకేం బంధువేం కాదు, అంటే దూరపు బంధువు, చాలా దూరపు బంధువు. అందుకే మొన్న ఇంటర్వ్యూలో కూడా బంధువు అన్నాను, కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బంధువు అంటే చాలా దూరపు బంధువు. సో పెద్దలు కుదిర్చిన మ్యారేజే. నేను చిన్నప్పటి నుంచి నవోదయ స్కూల్లో చదువుకోవడం వల్ల నాకు కొన్ని భావజాలం అనేది ఏర్పడింది. సిద్ధాంతాలు అంటే నీతి నిజాయితీ, ఆ నవోదయ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా కొమ్మాడిలో ఉంది, కొమ్మాడి నవోదయలో. నాకు ఇప్పటికి గుర్తు, అప్పుడు నుంచి ఇక్కడికి వచ్చాము డ్రాయింగ్ని. సో నా ప్రీ రిక్విజిట్ పెళ్లి చేసుకుని ఏంటంటే, అమ్మాయి లా చదివి ఉండాలా, నా క్యాస్ట్ అయి ఉండాలా, బీదింటి రాలే ఉండాలా అనేసి నేను సహజంగానే కొన్ని భావజాలంతో అనుకున్నాను. దేవుడి చిత్తాన్ని బట్టి నాకు అదే అమ్మాయి దొరికింది. అంటే లా ఊరి పక్కనే ఒకటే క్యాస్ట్లో లా అమ్మాయి. అప్పటికి అమ్మాయిది లా కాలేదు ఇంకా. పడాల రామరెడ్డిలో, హైదరాబాద్ పడాల రామరెడ్డిలో 5 years కోర్స్, BLLB. నేను మ్యారేజ్ చేసుకునే రోజుకి 2013కి అమ్మాయి ఇంకా 2 years కోర్స్ ఉంది. సో నేను మ్యారేజ్ చేసుకొని 2 years లా చదివించాను. నేను చదివించాను ఇష్టంతో. నేను చదివించాను ఆ 2 years కూడా. అంటే ఫస్ట్ 3 years తనే చదివి, నెక్స్ట్ 2 years నేను డబ్బులు పెట్టి చదివించాను. ఇది మేడం, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దల మధ్యలో జరిగిన సమక్షమే, సేమ్ క్యాస్ట్. సో ఇద్దరం ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం. సో 2013లో మ్యారేజ్ అయింది మాకు. 2010 తర్వాత హైదరాబాద్లోనే ఫ్యామిలీ పెట్టుకున్నాము. నేను అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఇదైతే చేస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అక్కడ అప్పటికే జాబ్ చేస్తా ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో చేస్తాను. సో ఇంతకుముందు కరెన్సీ ప్రెస్లో చేసేవాడిని అసిస్టెంట్ మేనేజర్గా. అది రిజైన్ చేసి యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి 2012లో ఇండియాకి వచ్చాను. 2013లో ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. కొన్ని అంటే అప్పటికే పాశ్చాత్య దేశాలు, మన దేశాలు అన్నీ చూసిన తర్వాత మన దేశం పవిత్రత ఏందో నాకు అప్పుడు అర్థమైంది. సో అందుకే ఐ ఫర్మ్లీ ఫిక్స్డ్, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు ఏ పూర్ ఉమెన్, బిలాంగ్స్ టు మై క్యాస్ట్, వీ షుడ్ బి లాయర్. నా బాధ ఏంటంటే కొంత సోషల్ సెన్సిబిలిటీ ఉంటుంది, సెన్సిటైజేషన్ ఉంటుంది, ఆ సాంఘిక స్పృహ ఉంటుంది అని ఆలోచించే చేసుకున్నాను. అంతా మైండ్ఫుల్గా చేసుకున్నాను, ఏదో వేగ్గా చేసుకుంది కాదు. ఇది మేడం జరిగింది. సో 2013లో పెళ్ళయింది. అమ్మాయి 2 years చదివించాను. 2013లో అమ్మాయిది లా అయిపోయింది. 2015లో మాకు 2 కవల పిల్లలు పుట్టారు, పాపలు, ఆడపిల్లలు, కవల పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి 9 years, 4th class ఇప్పుడు. సో అంతా బాగానే జరుగుతుంది. 2013, 14, 15 అమ్మాయిది లా అయిపోయింది. అమ్మాయి లా అయిపోతానే నేను జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ రాస్తాను. అమ్మ జూనియర్ సివిల్ ఎగ్జామ్ బాగుంది, కోటాలో వస్తుంది నీకున్న నాలెడ్జ్కి, నీకున్న ఫాస్ట్నెస్కి. కానీ నువ్వు బార్ను నువ్వు బెంచ్ మీదకి చూడ, కానీ బార్ చాలా టఫ్ ఉంటుంది. ఉద్దండులు ఉంటారు బార్లో, భీష్ములు ఉంటారు. కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ముందు ప్రాక్టీస్కి వెళ్ళక 3-4 ఏళ్ళని ప్రాక్టీస్ చేయించాను సికింద్రాబాద్ కోర్టులో, ఇక్కడ అన్ని చోట్ల. ఆ ప్రాక్టీస్లో నీకు తను కూడా పోలీస్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, క్రిమినల్, సివిల్ అన్నీ తెలుసుకుంది. లక్కీగా ఏంటంటే నేను ఏదైతే ప్రాక్టీస్ చేసానో 3 years ప్రాక్టీస్ చేసిన తర్వాత లక్కీగా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు APPSC ద్వారా 2 ఉమెన్ కోటాలో 2 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు వేకెన్సీస్ వదిలారు. అది ఎస్టీ కోటా. సో తను పెన్ను పెట్టడము, అది దానికి ప్రీ రిక్విజిట్ ఏంటంటే లా చదివి ఉండాలి విత్ 3 years
ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో అది మ్యాచ్ అయింది అమ్మాయికి. ఓకే. సో 2015 అంటే 18లో 19లో ఎగ్జామ్ రాసింది. 20కి ఫస్ట్ జాబ్ సెలెక్ట్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నం మహానగరం. సో బహుశా నేను ఇప్పుడు అంటే విశాఖపట్నం మీ దాంపత్య జీవితం అంతా మంచిగా అంతా బాగుంది మేడం, అంతా బాగుంది. నేను ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్. మీరు ఎప్పుడు వెళ్ళారండి అమెరికా అనేది? సో నేను 2022లో వెళ్ళాను మేడం. 2020 అంటే 2021 ఇక్కడ జాబ్ ఉంది అమ్మాయి, జాబ్ చేస్తే నేను ఎవ్రీ వీక్ వచ్చేవాడిని. వచ్చి మీ విశాఖ బీచ్ అంతా ఎంజాయ్ చేసేవాడిని తనతో. భీమిలికి వెళ్ళే వాళ్ళము, సాగరంలో కూడా ఫ్లాట్ తీసుకుంది. వీ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ వీక్. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీకు జనవరిలో తెలిసింది అన్నారు కదా, ఎవరి ద్వారా తెలిసింది? జనవరిలో యాక్చువల్ విషయం ఏంటి మేడం, నేను ఈ 2022-23 ఏం జరిగిందో చెప్తే 2020 జనవరిలో వెళ్ళిపోయాను. తర్వాత సెప్టెంబర్లో ఈ నా మిస్సెస్ శాంతి బలవంతంగా పిలిపించిందండి ఇక్కడికి 1 వీక్ కోసం. 1 వీక్ అంత నుంచి ఎవరు రారు. నేను వెళ్ళింది జాబ్ మీద కూడా కాదు, నేను ఒక స్టడీస్ మీద వెళ్ళాను, పిహెచ్డి కోసం. సో తనే టికెట్ పెట్టి బలవంతంగా రప్పించింది. తను చెప్పేది ఏంటంటే, నువ్వు అర్జెంటుగా రా, విజయవాడలోకి వెళ్ళా తీసుకోవాలి. అప్పటికే విజయసాయిరెడ్డి గారు పరిచయం. అప్పటికి విజయరెడ్డి సార్ ఇక్కడ ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ ఎంపీ గారు. మీకు పరిచయం? ఆవిడకి పరిచయం. నాకు అప్పటికి అంటే తనకు పరిచయం కాబట్టి ఆటోమేటిక్గా నాకు కూడా పరిచయం చేసింది. నేను కూడా ఒక హోదాలో ఉన్నాను, పరిచయం చేసింది. సో నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ వెరీ సోషల్ సెన్సిబుల్, అట్లేం లేదు. ఎవరైనా కలుస్తాను. ఐ లవ్ టు స్పీక్ విత్ ద పీపుల్. సో అప్పటికే 2020-21లో అప్పటికే 3-4 సార్లు కల్పించింది సార్ని. అంటే జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో సార్ ఇంటికి తీసుకెళ్ళింది 2 సార్లు. అక్కడ అప్పుడు మేడం గారిని కూడా కల్పించి, సునంద మేడం గారిని కూడా కల్పించి ఫోటో దిగి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో అప్పుడు పరిచయం సార్ అప్పటికి. అంటే శాంతి అంత కాదు, మామూలు పరిచయం. సో ఇది మేడం జరుగుతుంది. 22లో వెళ్ళానని చెప్పింది కదా. సెప్టెంబర్లో ఇక్కడ 1 వీక్ రప్పించారు. శాంతి కూడా ఏం చెప్పిందంటే, అదే ఈ వైజాగ్లో ప్రేమ సమాజం లాంటి విషయంలో న్యాయబద్ధంగానే మనం కొంత హెల్ప్ చేసాము. భూముల విషయంలో సార్ కూడా మనకు కొద్దిగా సాయం చేస్తూ ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మనకు విజయవాడలో ఒక విల్లా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇట్ విల్ బి అరౌండ్ 3 to 4 crores. అది ఒక డిస్కౌంట్లో 2.5 crores ఇప్పిస్తున్నారు సార్. ఓకే. సో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా మేడం, డిస్కౌంట్ అంటే ఆశ ఉంటుంది కదా. సో నేను కూడా యూఎస్ నుంచి రప్పించారు బలవంతంగా, టికెట్లు పెట్టి సరే వచ్చాను. ఆ 1 వీక్ సెప్టెంబర్ 19th to 25th నా దగ్గర టికెట్ మన వీసా డేట్ స్టాంపింగ్ కూడా ఉంది. పాస్పోర్ట్ డేట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇమిగ్రేషన్ ఉంటుంది కదా. సో వచ్చాను, ఇక్కడికి వచ్చాను వైజాగ్. 4 ఫ్లైట్ మరి డైరెక్ట్ వైజాగ్ వచ్చాను, రైట్ ఫ్రమ్ న్యూయార్క్ సిటీ టు ఇక్కడికి వచ్చాను. ఆ 1 వీక్లో వచ్చి 19th వచ్చిన వెంటనే 20th నేను శాంతి ఇద్దరం వెళ్ళి ఇక్కడ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేమ్, అది ఓషన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఉంటుంది కదా, ఓషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ అదే లైన్లో ఏదో బిల్డింగ్లో తీసుకెళ్ళి బిల్డర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. సో 1 crore బ్యాగ్ కూడా తీసుకొచ్చాము, బిల్డర్ గారు అరేంజ్ చేశారని తీసుకొని వచ్చాము. సరే నేనైతే పాజిటివ్గా ఉన్నాను, అంటే తను చెప్పింది విన్నాను. కానీ ఒకటైతే చెప్పాను, శాంతి ఇందులో రిస్క్ ఉంటుంది, మన జాబ్ ఏంది, మన ఇన్కమ్ ఏంది, రిస్క్ ఉంటుంది దీంట్లో అని చెప్పాను. సరే నీకేం తెలియదులే, నువ్వు ఆడపిల్లలు ఉన్నారు కదా, మనమేం మోసం చేయట్లేదు ఎవరిని తను చెప్పింది. ఏదేమైనా సరే తల్లి, రిస్క్ ఉంటుంది, రేపొద్దున చాలా ఇబ్బంది పడతాం చూడు, మనకి దేవుడి చింతవరకు చాలు ఆనందంగా ఉందాము. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నేను చెప్పాను. ఇది మేడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 19th వచ్చాను, 20th జరిగింది. 21st 23rd రిమెంబర్ టికెట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ టికెట్స్ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ టికెట్ బుక్ చేసి నన్ను హైదరాబాద్కి వెళ్ళమనేది తనే శాంతి. అక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతానే విజయసాయిరెడ్డి సార్ పక్కనే ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాగ్ ఉంటుంది, క్యాష్ బ్యాగ్ తీసుకుంటాను చెప్పింది. అందులో అదొక 60 లక్షలు ఉంటుంది తీసుకుంటా అంటే, అక్కడ వెళ్ళిన మేడం ఉండే, సునంద గారు మేడం ఉండే అప్పటికే. ఆ బ్యాగ్ మేడం దగ్గరికి, నమస్తే మేడం అంటే, బ్యాగ్ తీసుకెళ్ళాలంటే చూసుకో ఒకసారి అంటే, జిప్ ఓపెన్ చేసి చూసుకున్నాను, కౌంట్ చేయలేం కదా, తీసుకొని బై రోడ్ వచ్చేసారు. బై రోడ్ ఐ కేమ్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్ క్యాష్ హైదరాబాద్ టు వైజాగ్. ఇది మేడం అది జరిగింది. అంటే ఆనెస్ట్గా అదే నేను ఐఎమ్ విత్ ఆల్మోస్ట్ ఒక ఆప్టిమిస్టిక్ వ్యూలోనే ఉన్నాను. అంత మంచి అంటే ఐ డోంట్ నో, ఈ ఈక్వేషన్స్ ఏమైనా నాకు తెలియదు మేడం. వాళ్ళు చెప్పింది చేశాను, నా భార్య చెప్పి. ఇంకా నా భార్య నువ్వు సంపాదించను లేవు, కనీసం భర్తగా ఈ పని అనేది చేయి కొద్దిగా అన్నట్టు ఉంటుంది కదా ఫోర్స్. సో అది జరిగింది. ఆ వీక్ అది అయిన తర్వాత అదే వీక్లోనే శాంతితో హ్యాడ్ ఏ రిలేషన్, ఫిజికల్ రిలేషన్ ఉంటుంది భార్య కాబట్టి. సో ఆ 1 వీక్ ఉండేసి వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన కొన్ని రోజులకు తను శాంతి చెప్పింది ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓకే గుడ్ అనుకోలేదు, కానీ కన్సీవ్డ్. ఇది మేడం జరిగింది. సో మీరు వచ్చి వెళ్ళిన వారం రోజులకి చెప్పారు, కొన్ని రోజులకు మేబీ రిమెంబర్ 2-3 weeks అలా రిమెంబర్. సరే అనుకున్నాను, అంత ఓకే మనం నిలబెట్టుకుందాం, ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనుకున్నాం. సో అంతవరకు కూడా నా బేబీనే, 9 months డెలివరీ అయ్యేంతవరకు నా బేబీనే. ఇందులో మధ్యలో డాక్టర్ శ్రీదేవి గారు అని మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ కేజీహెచ్ హాస్పిటల్లో పనిచేస్తారు. అప్పుడు ఆమె అపోలో హాస్పిటల్లో కూడా శాంతికి డెలివరీ చేసింది తనే.
అపోలో హాస్పిటల్లో కేజీ శ్రీదేవి గారు, తను మా ఫ్యామిలీ డాక్టర్ కూడా. అంటే ఇక్కడ నేను వైజాగ్ వచ్చినప్పుడల్లా తను కలిసేవాళ్ళం అప్పుడప్పుడు. అంటే మీకు ఫ్యామిలీ డాక్టరా? శాంతి తను వైజాగ్లో ఉంది కాబట్టి. ఆవిడకి ఎట్లా పరిచయం ఆవిడ? ఐ డోంట్ నో మరి వాళ్ళకు ఎట్లా, మరి ఈమె అసిస్టెంట్ కమిషనర్ జిల్లా కదా, మరి మేడం కేజీహెచ్ఎస్ అనేది పెద్ద హాస్పిటల్ కదా, అంటే అక్కడెక్కడైనా అక్కడ పరిచయం అయి ఉండొచ్చు. ఒక భోజనానికి కూడా తీసుకెళ్లారు ఒకసారి శాంతి అక్కడికి, నన్ను వాళ్ళ ఇంటికి. సో ఇది మేడం జరిగింది. అంటే ఈవిడ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు శ్రీదేవి గారి పాత్ర అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ మేడం శ్రీదేవి గారు నాకు మంత్లీ ఒకసారి ఫోన్ చేసి బాబు ఉన్నాడు కడుపులో జాగ్రత్త అని చెప్పేది, చేసి చెప్పేది. ఈవెన్ డెలివరీ టైంలో కూడా, డెలివరీ అయిన రోజులు కూడా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అంతా చూపించింది. అంత బ్రహ్మాండం. 3 నెలల వరకు కూడా నా బిడ్డనే. సో ఏప్రిల్ 15, 2023లో బాబు పుట్టాడు. నేను 2022లో వెళ్ళాను. ఏప్రిల్ 2023 ఏప్రిల్ 15 బాబు పుట్టాడు, అంటే పోయిన ఇయర్. సో ఇది మేడం జరిగింది. ఇంకొక 1 వీక్లో నేను ఒక 1 వీక్ బాబుని వచ్చి చూస్తానంటే వద్దు రావద్దులే, నువ్వు ఎలాగో డిసెంబర్లో వస్తావు కదా అనింది. సరే నువ్వు ధైర్యంగా ఉంటారంటే నాకేం పర్లేదు అన్న నేను. సో నేను మొన్న డిసెంబర్కి వచ్చాను. డిసెంబర్ అంటే అదే జనవరి ఫస్ట్ వీక్ వచ్చాను. వచ్చి ఒక 2-3 మంత్స్ ముందు ఆమె స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది అందరికీ. మదన్ కడుపులో ఇప్పుడు నాకు పుట్టిన బిడ్డ మదన్ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్న ద్వారా పుట్టిన బిడ్డ అని అందరికి చెప్పడం మొదలుపెట్టింది. నాకు చెప్పలేదు. అమెరికాలో ఇద్దరు ముగ్గురికి చెప్పింది. అమెరికాలో ఉన్న ఫ్రెండ్కి, హైదరాబాద్ ఉన్న ఫ్రెండ్కి, ఊర్లో ఉన్న అన్నకి, వాళ్ళకి. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా అనిందని. నాకు షాక్ అయింది. ఏంది శాంతి ఇదంతా ఏం చేస్తున్నావు ఇది అంటే, లేదు నిజంగా నువ్వు నాకు ఇష్టం లేదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు పుసుకున్న ఐవీఎఫ్ అన్నావు, హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. అక్కడి నుంచి అయితే కొట్లాలేను కదా. సరే మన 2 మంత్స్లో వస్తున్నాను ఇండియాకి, వచ్చే లోపల డాక్యుమెంట్స్ రెడీ పెట్టు, వచ్చిన తర్వాత చూస్తా. నాకు ఎందుకంటే నువ్వు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఐ కెనాట్ డైజెస్ట్. సో ఇండియాకి వచ్చిన వెంటనే విజయవాడ వెళ్ళాను. వచ్చి అమ్మ అడ్రస్ చెప్పి ఇంటికి వస్తాను. లేదు నువ్వు వైజాగ్ వెళ్ళిపో, పిల్లలు అక్కడ ఉన్నారు కదా అనింది. ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ వచ్చాను. పిల్లలు ఇక్కడ చదువుతున్నాను, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివాను. వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ సాగర్ నగర్లో ఫ్లాట్ ఉంది కదా, అక్కడ ఉండి చూసుకునేవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ చూసుకునేవాళ్ళు. సో వచ్చాను వైజాగ్ నుండి. ఇంటికి వెళ్ళదు, హోటల్లో ఉన్నాను. సరే హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళినట్టు ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ బాబుని తీసుకొని ఫ్లైట్కి వచ్చింది. ఇక్కడికి వచ్చి బాబును చూపించింది. సో ఐవీఎఫ్ అయినా సరే అన్నుండి ఉన్నారు కదా, బాబుని ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. ఏదో ప్రాణమే కదా. సో తర్వాత అప్పుడు నాకు నిజం తెలిసింది. అప్పుడు ఏం చేసిందంటే ఒక డాక్యుమెంట్ చూపించింది నాకు తన ఫోన్లో. నేను ఎప్పుడైతే సెప్టెంబర్లో 1 వీక్ వచ్చాను కదా 2022లో, ఆ డేట్కి వచ్చి తనతో ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పటికీ తన కడుపులో 2 మంత్స్ బేబీ, అంటే 8 వీక్స్ బేబీ ఉన్నట్టు ఒక అదే డాక్టర్ శ్రీదేవి గారు ఆధ్వర్యంలోనే ఒక బేబీ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ 8 వీక్స్ అనే బేబీది ఒక డాక్యుమెంట్ చూపించింది. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. నేను లిటరల్లీ షాక్ అయ్యాను. అంటే నా బిడ్డ కాదనేసి నాకు అర్థమైపోయింది. ఎత్తుకున్న బాబుని వెంటనే ఒకసారి దించేశాను కదా, మనసు ఇరిగిపోతుంది కదా, మనసు ఇరిగిపోయింది. వెంటనే దించాను. సరేనమ్మా ఇప్పుడు ఐవీఎఫ్ అన్నావు కదా, నా బిడ్డ కాదు కన్ఫర్మ్. అంటే నువ్వు కడుపులో బిడ్డను పెట్టుకుని నాతో ఉన్నావా, నీకు ఎంత ధైర్యం అసలు అంటే. నేను ఆ ఎమోషన్లో ఐ కెనాట్ కిల్ హర్, ఐ కెనాట్ డూ సూసైడ్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సరేనమ్మా ఐవీఎఫ్ అన్న అయిపోయింది, నాకు డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు అనేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇంకా ఆ జనవరి ఆ ఫస్ట్ వీక్ నుంచి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రగ్లింగ్, ఫ్రిక్షన్ అదంతా ఇప్పుడు మొన్న అవుట్ బస్ట్ అయింది ఆఫ్టర్ 7 months. ఇప్పుడు ఏపీ రాష్ట్రం అంతా ఇదే చర్చ జరుగుతుంది. కన్సీవ్ అయినప్పటి నుంచి శాంతి డెలివరీ వరకు ఉన్న శ్రీదేవి గారు, మరి మీరు కలిసారా డైరెక్ట్గా ఆవిడని కలిసారా? బేసికల్గా డాక్టర్ శ్రీదేవి గారు నాకు బేబీ డెలివరీ అంత వరకు టచ్లో ఉన్నారు. అంటే ఆమెకు వీడియో కాల్ చేశారు, ఫోన్ ఎత్తి చెప్పేవాళ్ళు, అంతా బాగానే ఉంది. నేను కూడా మధ్యలో డౌట్ వచ్చి ఫోన్ చేశాను, మేడం ఇట్లా శాంతి గారు ఐవీఎఫ్ అంటా ఉంది, శాంతి ఈ మెంటలీ పోస్ట్ డెలివరీ తర్వాత కొన్ని సైకలాజికల్గా ఏమన్నా చేంజెస్ వస్తాయి కదా, ఏమన్నా వచ్చాయి అట్లా, ఎందుకు హౌస్ లేదు షీఈ్ 100% ఆల్ రైట్ అని చెప్పారు. నేను టాకింగ్ వెరీ హానెస్ట్లీ 100% ఆల్ రైట్, డు నాట్ వరీ. నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా అమెరికాకు, అట్లా వెళ్ళకూడదు కదా. అట్లా వెళ్ళాలంటే వేరే ఏదో ఆడుకునికి వెళ్ళలేదు కదా అమెరికాకు. ఐ వెంట సమ్ అసైన్మెంట్ గవర్నమెంట్ తను శాంతికి చెప్పి వెళ్తాం కదా, చెప్పకుండా ఎవరు వెళ్ళారు, మాట్లాడుకుని వెళ్తాను. తనకు ఒప్పుదల చేసే వెళ్ళాను. ఎనీహో అది ప్రజల మేడం కూడా అదే అన్నారు. సో నాకు పరిచయం, శ్రీదేవి గారితో టచ్లో ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను ఇండియాకి వచ్చిన తర్వాత నాకు ఇన్ని డౌట్లు వచ్చిన తర్వాత మేడంకి ఫోన్ చేశాను, డాక్టర్ శ్రీదేవి గారికి. ఆమె ఫోన్ ఎత్తట్లేదు నాకు. ఇప్పుడు అవాయిడ్ చేస్తాను.
ఐ డోంట్ నో వై. డైరెక్ట్ గా వెళ్ళే కలిసి వచ్చేసి మాట్లాడచ్చు అంటే అసలు ఫోన్ ఎత్తుతే కదా మేడం ఐ విల్ గెట్ అన్ యాక్సెస్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్, అవును. మీరు డైరెక్ట్ గా వెళ్ళి అసలు ఎంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏది నిజం ఏది అబద్ధం ఆవిడ ఒక్కలే చెప్పగలరు ఇందులో. అది నాకు ఇండైరెక్ట్ గా అంటే నేను అంటే నా ఫోన్ ఎత్తకపోయేసరికి నాకు బాధ కలుగుతుంది. అంటే బహుశా ఆమెకు కూడా విషయం అర్థమైంది, అవును షీఈ్ అవాయిడింగ్ అనేది నాకు క్లియర్గా అర్థమైంది. అంటే షీఈ్ నాట్, ఐ డోంట్ నో, నాకు ఆమె కూడా నిజాలు తెలుసో తెలీదో, లేకపోతే శాంతి ఆమె కూడా డాక్టర్లు ఒక గైనకాలజిస్ట్ కి తెలియకుండా అయితే ఏ విషయం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్స్ కి తెలియకుండా ఏది జరగదు. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే షీఈ్ ద ప్రైమరీ డాక్టర్ ఫర్ శాంతిస్ డెలివరీ. ఓకే, శాంతి డెలివరీకి షీఈ్ ద అథెంటికేటెడ్ అంటే ప్రైమరీ డాక్టర్ ఫర్ హర్ డెలివరీ. కేసీట్స్లో అవే ఉన్నాయి. మరి తను కూడా అవాయిడ్ చేసింది. ఇవన్నీ నాకు ఎలా తెలిసాయంటే, నేను చెప్పాను కదా మేడం, జనవరిలో వచ్చినప్పటి నుంచి ఇక ఫైటింగ్ మా ఇద్దరి మధ్య. ఐవీఎఫ్ ఇస్తావా లేదా డాక్యుమెంట్స్ లేవు నా దగ్గర, ఐవీఎఫ్ లేదంటది, అన్నోన్ డోనర్ అంటది. సరే అన్నోన్ డోనర్ ఎవరు చెప్పు, అటు ఒక నెల ఒక 2-3 వీక్స్ గట్టిగా ఫైటింగ్. ఇక ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తన దగ్గర లేవు, శాంతి దగ్గర. ఒక బ్లఫ్ చేస్తా ఉంది నన్ను. ఇక బ్లఫ్ చేస్తున్నప్పుడు ఐ కెన్ సెన్స్ ఇట్, సంథింగ్ వెంట్ రాంగ్, ఎక్కడో రాంగ్ వెళ్ళింది. సరేనమ్మా అసలు జరిగింది ఏంటో చెప్పు తల్లి అన్న. అంటే లేదు ఐవీఎఫ్ డోనర్ విజయసాయిరెడ్డి సరే, పెద్ద ఆయన, పిల్లలు లేరు కదా, ఆయన అడిగారు, అందుకే ఆయన ఐవీఎఫ్ డోనర్. మగపిల్లాడు కావాలని అడిగారని చెప్పేసి మీడియాలో వస్తుంది. నిజమే తను అన్నదే చెప్తున్నాను మేడం. ఓకే, మరి మధ్యలో ఈ సుభాష్ గారు ఎవరు? అది చెప్తాను మేడం. అది కూడా ఈ ఎపిసోడ్ తర్వాత ఆయనది అసలు ఆయన కూడా నాకు కూడా తెలియదు అప్పటి వరకు. సో నేను స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాను. ఈమెనేమో ఇదే చెప్తా ఉంది, ఆయన పోయి నేను అడగలేనేమో, నేనైతే అడగలేను కదా పోయి, సార్ మీరేనా, ఐ కెనాట్ ఆస్క్ హిమ్. ఆయన చిన్న వ్యక్తి కూడా కాదు, ఆయన గేట్ కూడా టచ్ చేయలేను నేను. ఈమె చెప్పింది నేను వాళ్ళ మదనలో పడతా ఉన్నా. లేదు అంత పెద్ద ఆయన ఎట్లా పేరు ఉంటుంది ఐవీఎఫ్ డాక్యుమెంట్లో, నిజమైతే అది నమ్ముతాము లేకపోతే లేదు అంటే అమ్మాయి. సరే మదన పడతా ఉన్నాను. తర్వాత లేదు ఐవీఎఫ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేక ఏదో టెస్ట్ బేబీ అవేవో ఇస్తుంది వేరే పేర్లతోటి, మేము మా వేరే పేర్లతోటి చేయించుకున్నాము అది ఇదని. టెస్ట్ బేబీకి ఐవీఎఫ్ బేబీకి ఐ నో ఎవ్రీథింగ్. సో ఇది కాదమ్మా అనేసి ఒక రోజు గట్టిగా నిలదీస్తే ఆ రోజున చెప్పింది, అవును ఫిజికల్ రిలేషన్ ఉన్నా పెద్ద ఆయనతోటి, ఆయన అంటే నాకు ఇష్టం డైరెక్ట్గా విజయసాయిరెడ్డి అట్లా అలాగే చెప్పేసి. ఇక మనం ఏం మాట్లాడుతున్నాం అలా మాట్లాడినప్పుడు, ఏ హస్బెండ్ అయినా ఏం మాట్లాడగలుగుతారు. సరే ఎంబారాసింగ్గా ఉంటుంది సిచ్యువేషన్. ఇంకా తెగించినట్టు మాట్లాడితే ఏ భర్త ఏం మాట్లాడలేడు హానెస్ట్గా. నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలి ఈ సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు ఆమె భర్తగా మీరు చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతాము. కాకపోతే దీన్ని ఇంత దబాయింపుగా విజయసాయిరెడ్డి గారు అంత ధైర్యంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. మీరేమో డిఎన్ఏ టెస్ట్ అంటున్నాను అంతే కదా మేడం. ఒకవేళ మనం అనుకుందాం డిఎన్ఏ టెస్ట్ లో ఆయన పేరు కనుక లేకపోతే పరిస్థితి ఏంటి? తప్పకుండా మేడం. ఇప్పుడు శాంతి చెప్పింది నేను చెప్పాను. నేనేదో ఆయన మీద, ఆయన నా తండ్రి వయసు వ్యక్తిలో ఉన్న వ్యక్తి, ఆయన మీద నాకేముంటుంది చెప్పండి. ఆయన ముఖ్యంగా నేను యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంత డాక్యుమెంటేషన్ విషయంలో ప్రాబ్లం ఉంటే ఆయన హెల్ప్ కూడా చేశారు నాకు. సో ఆయన మీద ఏం లేదు నాకు. ఆయన ఏదో ఇరికించాలి, ఇదేదో పాపులర్ కావాలి, న్యూస్లో సెన్సేషన్ కావాలి, అది కాదు నా ఆబ్జెక్ట్. అంటే మీ వెనక వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది అలా ఎందుకు అవుతుంది మేడం? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మేడం. 12 ఏళ్ళు నన్ను తండ్రి అనింది, తర్వాత ఐవీఎఫ్ అనింది. కాదు ఐవీఎఫ్ కాదు విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది. తర్వాత అది కాదు అనేది నేను హాస్పిటల్కి ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఆమె లీగల్ హస్బెండ్ డైరెక్ట్గా ఆమెకు చెప్పకుండా అరులో అపోలో హాస్పిటల్కి వచ్చాను, వేర్ షీ గాట్ డెలివర్డ్. డైరెక్ట్గా ఆరులోకి వచ్చాను. వచ్చి మార్నింగ్ 4 o'clock 5 o'clock వచ్చాను. సెక్యూరిటీ లేపి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 15వ తారీఖు 2023 బాబు పుట్టాడు శాంతి కాలింగరికి. ఆయన ఓపెన్ చేశాడు, మీ పేరు సార్ అన్నారు, మదన్ మోహన్. ఎస్ మ్యాచ్డ్. పట్ ప్రింట్ తీసి ఇచ్చేసాడు. తర్వాత నేను కేసీట్స్ అడిగాను. కేసీట్స్ ఆఫ్టర్నూన్ తీసుకోండి సార్, పే చేసి అమౌంట్ పే చేసి, అంటే బేబీది మదర్ది సపరేట్గా 2,000 పే చేసి కేసీట్స్ తీసుకున్నాను. కేసీట్స్లో నాకు ఒక కొత్త పేరు కనిపించింది. దాంట్లో పోతిరెడ్డి పి సుభాష్ అని ఉంది. ఆయన ఎవరు నాకు తెలియదు అంతవరకు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్డ్, అసలు ఏం జరుగుతా ఉంది ఇక్కడ. మీతో పాటు జనాలు కూడా కన్ఫ్యూజ్. నేను అసలు ఈయన ఎవరు అసలుకి మళ్ళీ కొత్తగా. అక్కడ ఫాదర్ ప్లేస్లో ఆయన సైన్ పెట్టాడు, హస్బెండ్ ప్లేస్లో ఆయన సైన్ పెట్టాడు శాంతికి. ఫ్రంట్ ఆఫీస్లో కూడా నా పేరు ఉంది. అంటే ఫ్రంట్ ఆఫీస్ అంటే కంప్యూటర్స్ ఎంట్రీలో ఆమెను అడ్మిట్ అవుతున్నప్పుడు. ఇది కేషీట్స్ అంటే ఏంటంటే డాక్టర్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఆ 10 days డెలివరీ ఉంటుంది కదా, అది కేషీట్స్. దాంట్లో ఈయన సైన్ పెట్టాడు. ఇక అంతా పిచ్చెక్కిపోతా ఉంది నాకు. అంటే ఇది ఎంత అసలు ఏంటి అంటే ఆస్తులకు బెనామీలు చూసాం కానీ ఇక్కడ బిడ్డకు కూడా బెనామీ టైప్ లో ఉన్నారు. ఓన్లీ గాడ్ నోస్ అండ్ శాంతి నోస్ ద ట్రూత్ మేడం. కానీ ఏదేమైనా సరే మానసికంగా నేను చాలా క్షోభపడ్డాను మేడం. అంటే ఉన్న వాస్తవం చెప్తాను. ఎలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా అసలు సూసైడల్ థాట్స్ ఉన్నాయి నాకు ఆ టైంలో. జనవరి ఫిబ్రవరి మార్చ్ హానెస్ట్గా చెప్తున్నాను, ఆ 3 months ఐ వాజ్ ఇన్ సూసైడల్ థాట్స్. అంటే ఎవరికి చెప్పుకోవాలి? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అమెరికాలో PhD చేసిన వ్యక్తిని.
ఎవరు చెప్పుకుంటే అమెరికా మీరు పీజీ చేయడానికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? పిహెచ్డి కోసం. ఎస్ ఎంఎస్ చేశాను ఇంతకుముందు, ఇప్పుడు పిహెచ్డి కోసం వెళ్ళాను. పిహెచ్డి కంప్లీట్ అయిందా? యాక్చువల్గా ఈ ప్రెజర్ తట్టుకోలేక, హానెస్ట్గా ఈ ప్రెజర్ తట్టుకోలేక రీసెర్చ్ వర్క్ అంతా అయిపోయింది. వాళ్ళ అమెరికాలో ఒక ఆప్షన్ ఉంటుంది, మనం చదివినంత వరకు చేత కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ కెన్ కన్వర్ట్ వాట్ ఎవర్ అంతవరకు చదివిన దాన్ని వీ కెన్ కన్వర్ట్ ఇంటూ ఎంఎస్. సో నేను ఐ కన్వర్టెడ్ మై కోర్స్ ఇంటూ ఎంఎస్. అంటే మీరు అంతకుముందు ఏం చేసేవారు సార్ అమెరికాకి వెళ్ళక ముందు? అంతకుముందు ఇదే జాబ్ చేసేవాడిని మేడం, అసిస్టెంట్ డైరెక్టర్గా ఇదే జాబ్ చేసేవాడిని. స్టడీ ఫస్ట్ జాబే ఇదే ఫస్ట్ జాబ్. ఆ జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికే శాంతి గారు జాబ్ లో ఉన్నారా? లేరు. నా మ్యారేజ్ ఆవిడని చదివించి ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ రాయించి 2020లో పోస్టింగ్ రావడమే ఫస్ట్ జాబ్ ఇక్కడ. ఓకే, ఇది మేడం జరిగింది. సో ఇంత కన్ఫ్యూజన్లో కేసీటీ తీసుకున్న తర్వాత సుభాష్ అనేది ఇన్వెస్టిగేట్ చేశాను. ఆయన ఒక జీపీ అని గవర్నమెంట్ లీడర్, రెవెన్యూ అట్ విజయవాడ. ఇవన్నీ తీసిన తర్వాత డైరెక్ట్ సుభాష్ గారికి ఫోన్ చేశాను. సుభాష్ గారు ఏంటి మీ స్టాండ్ అని, ఇలా ఉంది ఏంటంటే ఆయన ఓపెన్గా చెప్పారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దట్ బేబీ ఆర్ మదర్, దిస్ ఇస్ మై ఫర్మ్ స్టాండ్. అది రికార్డ్ కూడా చేశాను, సెకండ్ టైం మాట్లాడి, అది వైరల్ కూడా అవుతా ఉంది. మీ దగ్గర ఉంది? అది వైరల్ కూడా అవుతా ఉంది. తప్పకుండా, డెఫినెట్లీ. సో ఇది మేడం జరిగింది. ఆయనేమో నా బిడ్డ కాదని సెకండ్ టైం వాచ్ చేసి మీకు కావాలంటే షేర్ కూడా చేస్తాను, నా రికార్డు కూడా కాదంటాడు ఆయన. ఆయన స్టాండ్ ఆయనది. ఇప్పుడు ఈ మధ్య శాంతి ఏం చెప్పిందంటే ఆయనే నా భర్త, నేను అతన్ని పెళ్లి, ఇప్పుడు మొన్న మీడియా ముందు చెప్పింది ఏంటంటే అసలు ఆయనే నా భర్త, పెళ్లి చేసుకుని ఆయన నీ భర్త ఎట్లా అవుతాడు, పెళ్లి ఎట్లా చేసుకుంటావు, అసలు పెళ్లి పెద్దలు ఎవరు, పెళ్లి పత్రిక ఎక్కడ, అంటే ఎవరంతా వాళ్ళు చేసుకునేది కాదు కదా పెళ్లి అనేది. పెళ్లి అనే దానికి అట్టున్నారు, ఒక సంప్రదాయం అంటూ ఉంటుంది, దానికి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. రెండు మనసుల కలయిక, ఒక జీవిని భూమి తీసుకురావాలంటే చిన్న విషయం కాదు. సో అంత ట్రాష్ మేడం ఇదంతా కూడా. ఐ వాజ్ కంప్లీట్లీ, నేను బ్లాంక్ అయిపోయాను అసలు ఇదంతా. అంటే ఈ జానర్ నుంచి ఇదంతా తెలిసేసరికి నాకు ఇక అదే మేడం స్ట్రగుల్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ఎంత తెలిసిన తర్వాత సుభాష్ ఎవరైనా అడిగాను, శాంతి నా ఫ్రెండ్ అనింది. నీ ఫ్రెండ్ సరేనమ్మా, ఎట్లా పెడతాడు సైన్ అట్లా ఫాదర్ హస్బెండ్గా అంటే ఆ టైంలో అక్కడ ఉన్నాడు, ఆయన పెట్టాడు. ఆయన కూడా అదే చెప్తాడు, నేను ఆ టైంలో అక్కడ ఉన్నా, అక్కడ పెట్టాను వైజాగ్ హాస్పిటల్. అట్లా ఎట్లా పెడతారు, మీరు గవర్నమెంట్ లీడరు, మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు వైజాగ్లో. ఆయనకి మ్యారేజ్ కాలేదా? ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయన భార్య పేరు మౌనిక, 9th క్లాస్ కూతురు ఉంది. మరి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? అది ఆ రికార్డులో కూడా చెప్తాడు మేడం, నాకు కూతురు ఉంది, నాకు వైఫ్ ఉంది, నాకు ఎందుకు సంబంధం అని, మీకు అది కూడా ఇస్తాను. ఆయన నేను కూడా ఎంక్వైరీ చేశాను. దే ఆర్ నాట్ డైవర్స్డ్, దే ఆర్ లీగల్లీ నాట్ డైవర్స్డ్, దే ఆర్ స్టిల్ టుగెదర్. సో ఇది అంత కన్ఫ్యూజన్ మేడం, ఇది అంత కన్ఫ్యూజన్. ఈమెనేమో నేను మ్యారేజ్ చేసుకున్నట్టు, నాకు అసలు డైవర్స్. మీరు ఒకసారి విజయసాయి రెడ్డితో మాట్లాడాల్సింది. నేను మెసేజ్ పెట్టాను, రిప్లై ఏమంటారు? నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు ఇదంతా జరిగిందంతా పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి సార్ దగ్గరనే ఈయన పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి నామినేటెడ్ జీపీ అక్కడ. శాంతి వీళ్ళందరూ ఆయన వ్యక్తి, ఒక బ్యాచ్. సో నేను కూడా అలాగే పరిచయం అయ్యాను. నాకు డైరెక్ట్ సార్ పరిచయం కదా, శాంతి ద్వారా పరిచయం. సో ఏదైనా సహృదయంతో కన్స్ట్రక్టివ్ నిర్మాణత్మకంగా ఆలోచిస్తాం కదా, హెల్తీగానే రిలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించాం కదా, ఇంత డ్రామా ఉంటుంది వెనకాల అనేసి ఎవరు ఊహించరు. సో ఇది మేడం, వాళ్ళంతా తెలుసు, వాళ్ళంతా ఒకటే టీం. ఇక్కడ ఆయన పోతిరెడ్డి సుభాష్ గారు కూడా రికార్డులో చెప్తారు, నేను విజయసాయి రెడ్డి గారితో 11 నెలలు ఇక్కడ ఉన్నాను విశాఖపట్నంలో, ఆ గీతం యూనివర్సిటీ కొట్టించింది నేనే, గీత యూనివర్సిటీ నేనే కొట్టించాను విజయసాయి రెడ్డి సార్ ఆధ్వర్యంలో అని చెప్పారు కూడా. శాంతి కూడా నాకు అక్కడ ప్రేమ సమాజ విషయంలో పరిచయము అని చెప్పారు. సో వాళ్ళంతా తెలిసిన వాళ్ళు అందరూ. ఇప్పుడు మీరు వైజాగ్ ఏ పని మీద వచ్చారు? ఇప్పుడు నేను వైజాగ్ లీగల్ ఇష్యూ మీద వచ్చాను మేడం. యాక్చువల్గా నన్ను శాంతి ఇదంతా అయిపోయిన తర్వాత శాంతిని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను, ఇంకా వదిలించుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి మ్యూచువల్కి వెళ్ళాలనుకుని కొంత అనుకున్నాను, కానీ గిల్టీ ఫీలింగ్ ఉంది. మ్యూచువల్ వేద్దామా వద్దా, ఎందుకంటే మ్యూచువల్ వేస్తే సత్యం చచ్చిపోతుంది, నాకు జీవితాంతం గిల్టీ ఉంటుంది మేడం నాకు. అంటే మ్యూచువల్ అంటేనే అది కదా మేడం, నిజం చెప్పకుండా ఏదో ఇద్దరం ఒప్పందం కాంప్రమైజ్ లాగా, కానీ సత్యం చంపడం ఇష్టం లేదు నాకు. సో అన్నీ అదొకటి, ప్లస్ ఆమె కొద్దిగా భయపడిచ్చింది కూడా, నీకు వేరే ఆప్షన్ లేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ మై లైఫ్. అందులో ఆవిడ వెనక పెద్ద వాళ్ళ అది కూడా చెప్పింది, పెద్ద పేర్లు చెప్పింది, నువ్వు ఎగ్జిట్ అవ్వాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే బాబుని కన్నా ఇష్టం లేదని చెప్పేశారు. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, మరి అంతా ముందే చెప్పాలి కదా మేడం. మరి 11 ఏళ్ళు ప్రయాణం చేసి, నువ్వు 11 ఏళ్ళు ప్రయాణం చేసేసి నాకు ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని నువ్వు ఇప్పుడు చెప్తే, నేను అదే అడగబోతున్నాను, పిల్లల పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకుంటారు, మీ దగ్గర ఆవిడ దగ్గర ఉంటారా? ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ మేడం, ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు అమ్మాయి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 2-3 months నుంచి నాకు ఇష్టం లేదు, అందుకే బాబు నువ్వు కన్నానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. మన అడవిలో బతకట్లేదు, మనం ఒక సభ్య సమాజంలో బతుకుతా ఉన్నాం.
నేను లేనుని కాదు, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గుడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇది మేడం జరిగిన విషయం. ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు వచ్చారు ఇక్కడికని. సో నన్ను మ్యూచువల్గా కూడా థ్రెట్, కొంత భయం, కొద్దిగా నీకు వేరే ఛాన్స్ లేదు, దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జిట్ అని రకరకాల టెన్షన్స్. ఏది ఈ 4-5 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మొత్తం ఏప్రిల్ వరకు, మే వరకు ఈ హాస్పిటల్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత డిసైడ్ అయిపోయాను. ఒక చోట ఈడి పేరు, ఒకసారి ఏమో వాడి పేరు వాళ్ళ పేరు చెప్తుంది, ఒకసారి ఏమో నన్ను చెప్తుంది. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే సోషల్ మీడియా అనేది చిన్నది కాదు, మొత్తం వ్యాపించింది, అందరికీ తెలిసింది కూడా. అదే నేను ఈ కన్ఫ్యూజన్లో లాస్ట్ ఏప్రిల్ 20వ తారీఖు మేము ఇద్దరం వచ్చి మ్యూచువల్గా ఇక్కడ వేసిన మాట వాస్తవం, కానీ మనస్ఫూర్తిగా వేయలేదు, ఉన్న వాస్తవం చెప్పి. మీరు వేయలేదు, ఆవిడ వేసారు. నన్ను పిలిపించి, అంటే మ్యూచువల్ వేస్తున్నప్పుడు నన్ను కూడా పిలిపించి ఇచ్చింది, నేను కూడా ఉండాలి అంటే. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, మీకు విజయసాయి రెడ్డి నుంచి కానీ ఎవరి నుంచి అయినా బెదిరింపు కాల్స్ వచ్చినాయి? అంటే ఈ అన్నోన్ కాల్స్ అయితే వస్తున్నాయి మేడం ఈ మధ్య కాలంలో. అంటే ఎవరు నువ్వు అసలు ఏంద్రా నీ పంచాయతీ, నీకు ఏం కావాలి? ఆమె అదే చెప్తా ఉంది, ఆయన నా భర్త అంటుంది కదా, ఎందుకు దీంట్లో ఇరుక్కుంటావు నువ్వు అంటున్నారు. ఎందుకు ఇరుక్కుంటున్నావు అంటే నేనే చెప్పాను, నేను భర్తనయ్యా బాబు, నువ్వు నన్ను భయపడిస్తున్నావు, మీరు ఆమెను అడగాలి కదా. ఇప్పుడు సోకాల్డ్ నా భర్త అని చెప్తున్నా, పోతిరెడ్డి సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు? అజ్ఞాతంలో. ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? మీరు మీడియా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ధైర్యంగా మాట్లాడుతున్నాను. మరి అలాంటి ఇప్పుడు ఆయన కూడా వచ్చి మాట్లాడాలి కదా మేడం. అవును, నేనే తన భర్త, ఆ బాబుకి నేనే తండ్రిని అంటే ఈ విషయం సగం సద్దు మణుకుతారు, అంతే కదా. సగం సద్దు మణుకుతారు, డీనేటైజ్ చేసేసి నిజమా కాదని ప్రూవ్ అయితే ఆ బాబుకు శ్రేయస్కరము, నాకు శ్రేయస్కరం, నా 2 ఆడపిల్లలకు శ్రేయస్కరం, శాంతికి శ్రేయస్కరం. ఈవెన్ అసలు ఆ బాబు రేపు నెక్స్ట్ 1-2 years స్కూల్కి వెళ్తే ఏమని పేరు రాస్తారు? ఎవరి పేరు రాస్తారు? నా పేరు అయితే నేను ఒప్పుకోను. మెడికల్ రికార్డుగా నాకేమో ప్రూఫ్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు 2 months నేను తను కలిసినప్పుడు 2 months ఆల్రెడీ బేబీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఫర్ షూర్ ఇట్స్ నాట్ మై బేబీ. సో అసలు అన్నిటి మించి ఆ బాబు రేపు ఆత్మగౌరవంగా బతకాలి అంటే హీ నీడ్స్ దట్ డాక్యుమెంటేషన్. ఇంకొక మీకు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు, వారి ఫ్యూచర్ లో ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు నేను ఆడపిల్లలు ఉన్న ₹1-2 సంపాదించుకుంటాను, లేకపోతే నా బాబు 10 ఏళ్ళ తర్వాత నేనే తండ్రిని వస్తే నాకు ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి, కాంప్లికేషన్స్ చాలా క్రియేట్ అయిపోతాయి డెఫినెట్లీ. సో వీటన్నిటి దృష్ట్యానే ఏదో పాపులర్ కావాలని కాదు మేడం నా ఉద్దేశం. ఆ బాబు ఏదో చేసి ఇచ్చేస్తే అది DNA టెస్ట్ ఎవరెవరైతే పేరు ఉన్నాయో ఆ బాబుకి సేఫ్టీ. ఇదంతా DNA టెస్ట్ ద్వారానే ఒక చెక్ పెట్టొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత నేను ఆ బాబు నా దగ్గరకు వచ్చి అప్పుడు DNA టెస్ట్ చేస్తానంటే అప్పుడు కోర్టు అంటారు, మీరు అంటారు, మీడియా వాళ్ళే అంటారు, ఏమని ఇన్ని సంవత్సరాలు ఏం చేసావా, ఆ రోజు అడగలేదా అంటారు. అంతే కదా మేడం. ఒకవేళ ఇప్పుడు DNA టెస్ట్ లో మీ పేరు వచ్చింది అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మోస్ట్లీ రాదు టెక్నికల్గా, ఎందుకంటే సైన్స్ వస్తే ఐ మే బట్ ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ మేడం, ఐఎమ్ బీటెక్ సైన్స్ స్టూడెంట్. ఎవిడెన్సెస్ ఆర్ క్లియర్ బిఫోర్ మై ఐస్. మెడికల్ రికార్డ్లో ఎవరు పెట్టారు, తను వెన్ షీ గాట్ కన్సీవ్డ్ ఐఎమ్ నాట్ హియర్ అండ్ దట్ షోస్. ఈవెన్ మెడికల్ రికార్డ్స్లో LMP అని ఉంటుంది, లాస్ట్ మెన్షనల్ పీరియడ్ అమ్మాయిది వచ్చేసి 28 July 2022. నేను సెప్టెంబర్లో వచ్చాను ఇండియాకి. ఇట్ క్లియర్లీ సేస్ షీ గాట్ కన్సీవ్డ్ నాట్ బికాస్ ఆఫ్ మీ. దట్స్ పక్కా. ఒకవేళ వస్తే దట్స్ యువర్ ఆల్ పర్సనల్స్, ఇదంతా కూడా మీకు సంబంధించి. ఆ మెడికల్ రికార్డ్స్ నాకు తెలియదు మేడం ఇంత రోజులు. ఎప్పుడైతే రికార్డ్ తీసానో ఐ కేమ్ టు నో ఆల్ ద ఫ్యాక్ట్స్. ఓకే. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? అదే మేడం, మీడియా ద్వారా నేను చెప్తుందంటే ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు గత 2 weeks అవుతుంది దగ్గర 2 weeks నుంచి అంత కన్ఫ్యూజన్, నిద్ర లేదు. ఇంత పెద్ద ఆటోలో ఇరుక్కుపోయాం మేము, ముఖ్యంగా నేను శాంతి. మాకు తెలుసో తెలియకో నాకైతే తెలీదు, అంటే ఆమెను ట్రాప్ చేశారా లేకపోతే ఈమె ట్రాప్ అయిందా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ అయితే జరిగింది విజయసాయి రెడ్డి నుంచి శాంతికి, మీరు అన్నారు కూడా 1,60,00,000 సమ్ అమౌంట్ చెప్పారు మీరు, అది పక్కా? వై షుడ్ ఐ లై? ఇక్కడ ఇప్పుడు అమ్మాయి బాహాటంగా వచ్చి లీగల్గా భర్తను పెట్టుకుని నేను ఇంకొకరితో చేయబట్టుకుని వెళ్ళాను ఆ ఫ్లాట్ కోసం ఈ అమౌంట్. ఇప్పుడు ఇంత బాహాటంగా నన్ను పచ్చిగా నైవంచన చేసి మోసం చేస్తే ఏ భర్త ఊరుకుంటారు మేడం? అంటే ఇది రివెంజ్ కాదు, ఆవేదన. ఇప్పుడు నైవంచన ఇట్లా నా చేసేది, ఇట్లా ఇంత పచ్చిగా మేడం. మీరేదో ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీరు అమెరికా వెళ్తే ఇంత నైవంచన చేయకూడదు మేడం. నాకు నచ్చకపోతే 4 రోజులు సంసారం రావద్దు, 5వ రోజు 498 ఏదో వేసుకొని డైవర్స్ తీసుకో. అంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ అంతా ఫ్లాట్ అన్నారు, దానికోసం జరిగింది. అదే విజయవాడలో ఏదో విల్లా, దానికోసం శాంతి నాకు అయితే అదే చెప్పింది, ఆ విల్లా కోసమే చెప్పింది శాంతి. విజయసాయి రెడ్డి తను చెప్పిందే చెప్తున్నాడు. సో ఈ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి నాకు అసలు ఇన్ని రోజులు తెలీదు. నాకు ఆ డాక్యుమెంట్ మెడికల్ షీట్స్, మరి మీకు ఆయన ఫోన్ నెంబర్లు అవి ఎట్లా వచ్చాయండి మాట్లాడి? ఎగ్జాక్ట్లీ మేడం, ఆ పేరు తెలుసుకున్న తర్వాత అసలు ఆయన అడ్వకేట్ తెలుసు మొత్తం, ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడు,
వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరు వెళ్తే మొత్తం హిస్టరీ అంతా బయటకు వచ్చింది, ఓకే. విత్ ఫోన్ నెంబర్, బయోడేటా, అసలు ఏంది, ఎక్కడ పుట్టాడు, ఆధార్ కార్డ్తో సహా తెలిసిపోయింది. ఆమె గుడ్ రీసెర్చర్, సో వాళ్ళ పిహెచ్డి క్యాండిడేట్ కూడా మాకు తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీగా మీరు అన్నది కూడా అన్ని తీసాం. అన్ని తీసిన తర్వాతనే మాట్లాడాను ఆయనతో, చూద్దాం ఆయన స్టాండ్ ఏంటుండే. అదే అదే ఇక్కడ మొన్న శాంతి ఫోటో రిలీజ్ చేసింది, నా బర్త్డే అని. ఆయన చూస్తేనేమో నేను అసలు బిడ్డకు తండ్రిని కాదు అంటాడు. నేను ఆ బిడ్డకు తండ్రి కాదన్న విషయం నాకు తెలుసు. శాంతి చెప్పిన స్టోరీ ఏమో విజయసాయిరెడ్డి సార్ పేరు. ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు మేడం? నేను నలిగిపోతా ఉన్నాను గత 10 రోజులుగా చాలా మీడియా ముందు. ఇన్ని 10 కోట్ల మంది మెంటల్ ప్రెషర్, అన్నిటి మించి జనవరి నుంచి నా ప్రెషర్ మామూలుగా లేదు మేడం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి కాబట్టి కొద్దిగా రిలీఫ్. నేను ఒక్కనే భరించాను కదా ప్రెషర్, చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి కొంత రిలీఫ్ అవుతా ఉంది. జనవరి ఫిబ్రవరి మార్చి నేను ఒక్కనే భరించాను. నేను హానెస్ట్గా చెప్తున్నాను మేడం, నాకు సూసైడల్ థాట్స్ ఉన్నాయి మా జనవరి ఫిబ్రవరి మార్చి. ఇంత పెద్ద దాంట్లో ఇరుక్కుపోయాను అనేది బాధపడ్డాను మేడం. సో ఇవే అండి, ఈ శాంతి భర్త మదన్ మోహన్ గారు మన స్టూడియోకి వచ్చి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తీరు చూసుకుంటే ఇందులో చాలా విషయాలు బయటకి రావాల్సింది. ఎందుకంటే నిజాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఆయన సెప్టెంబర్ 2022లో ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళిన 3 వారాలకి శాంతి కన్సీవ్ అని తెలిసి పండగ చేసుకున్నారు. ఆవిడ డెలివరీ తర్వాత కూడా మగపిల్లాడు పుట్టారు కదా అని సంబరాల్లో మునిగి తేలారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అంతా మొదలైందండి. ఆ బిడ్డకు తండ్రి ఎవరు, నేను ఒకసారి IVF చేయించుకున్నానని, లేదు ఒకరు తండ్రి అని, విజయసాయిరెడ్డి కోసం కన్నానని, ఇట్లా మధ్యలో ఈ డ్రామా మధ్యలో సుభాష్ పేరు రావడం అనూహ్యంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కన్సీవ్ అయిన దగ్గర నుంచి శాంతి డెలివరీ వరకు ఉన్న డాక్టర్ శ్రీదేవి, ఈవిడ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్న ఆవిడ మదన్ మోహన్ గారి కాల్ని అటెంప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? ఇదంతా ఇంకొక ఎత్తు అయితే, శాంతి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డెలివరీ సమయంలో ఎక్కడ ఉంది? తన బిడ్డకి తండ్రి ఎవరు? DNA టెస్ట్ ద్వారే దీనికి పులి స్టాప్ పడుతుందని మదన్ మోహన్ గారు కోరుకుంటున్నారు. డిమాండ్ కూడా కాదు, కోరుకుంటున్నారు. మరి ఎవరికి న్యాయం జరగబోతోంది, ఎలా జరగబోతోంది? రానున్న రోజుల్లోనే ఇది తెలియాల్సి ఉంది. సో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.